గెలవలేదు, మనం గెలిపించినాం అంతే. మనందరం గెలిపించినాం. మన భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరం ఒకటై గెలిపించినాం. ఐ లవ్ తెలుగు అంతే. మంచిదే కదా, ఒక పేదోడు ఉన్నోడైతే మంచిదే కదా. ముందుగా నేను సంతోషిస్తా. ఒక ఇప్పుడు నువ్వు ఈరోజు సెల్ ఫోన్లో తీసుకుంటున్నావు, రేపు మంచి ఒక 5 లక్షలు పెట్టి మంచి కెమెరా తోటి వస్తే నేనే సంతోషపడతా. నీకు ఆ డబ్బులు లేవు, అలాంటి అవకాశం వచ్చింది తీసుకుంటావు కదా, అది నేను అట్లా సపోర్ట్ చేస్తా. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఇంత పెద్ద కెమెరా తోటి ఉన్నాయన్న వచ్చేసి మళ్ళా నేను అట్లా సపోర్ట్ చేయను. అది నా లైన్, అది నేను ఒక లేనోనికి సపోర్ట్ చేస్తాను. నేను ఆయన కూడా మంచోడే. నేను అనేది ఏంటంటే చెప్పులు ఉన్నాయని చెప్పులు అవసరం లేదు, అసలు చెప్పులు లేని వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను నేను అనేది. అది అందరు మంచోళ్ళే. ఆయన తనుజ మన తెలుగు అమ్మాయి కాదు, తెలుగు అమ్మాయి కాదనే ఒకటే రీజన్ అంతే అంతే అంతే. ఇప్పుడు అది తప్పన్నా మరి అట్లాంటి ఇప్పుడు అమ్మాయిది ఏ రాష్ట్రము? కర్ణాటకలో మన తెలుగు బోర్డు మొత్తం తలబెట్టారు తెలుసా మీకు? అది వేరు ఇది వేరు. ఎట్లా ఏరైతుంది? అది వాళ్ళ తప్పు. మరి అట్లా అనుకుంటే గెలిపించడం మన తప్పు. వాళ్ళతో ఎట్లు ఆయన మన తెలుగు ఆయన నిర్వాహకుడు ఎవరు? అక్కడి నుంచి వచ్చేసి నిర్వహిస్తున్నారు, అందరికి అవకాశాలు ఇచ్చారు. ఆయన ఓన్లీ మన ఆంధ్ర తెలంగాణ కాదు, ఆయన ప్యాన్ వరల్డ్ మనిషి, ఆయన నిర్వాహకుడు. అన్ని రాష్ట్రాలలో నిర్వహిస్తున్నారు. అవునా? తమిళ్, మలయాళ, కన్నడ అన్ని బిగ్ బాస్ నిర్వహిస్తున్నారు కదా. అది చెప్పండి, మీరు చెప్పండి. వాళ్ళు తప్పు పని చేసిరని మనం కూడా చేసాం. ఒక్కొక్కరు అడగండి. చెప్పు. వాళ్ళకే మనకి తేడా ఏంటి? కర్ణాటక వాళ్ళకి మనకి. ఈ మైకులు ఎవరి? మనే కాదు, ఇది నీయా నాయా? మరి నేను తీసుకోను మనం. అది గేమ్ కా భయ్యా? మరి ఇది కూడా గేమే. ఇది ఎట్లా గేమ్? ఎందుకు కాదు? ఇది మీడియా పాయింట్ లో నువ్వు మాట్లాడుతున్నావు. మరి అదే అన్న, ఈ మైకులు నీ సంపద ఇది. మరి అది కూడా దొంగతనమే. నువ్వు బ్యాగులో దాచి పెట్టుకొని పోతే దెంకపోతున్నా, నీ ముందు తీసుకోబోతున్నా. తండ్రి కూడా అట్లా వచ్చి తీసుకొని పోతున్నా, మనం ఎట్లా ఊరుకుంటాము? అయితే ఇప్పుడు రోడ్డు మీద పెడితే ఇద్దరం కొట్టుకొని తీసుకోవద్దు. ఆ కప్ప ఆడ పెట్టిరు, వాళ్ళు ఇద్దరు కొట్టుకొని తీసుకోవాలి. ఇది నాది, నువ్వు ఎట్లా తీసుకోవాలి? మరి అదే మరి అందుకనే సపోర్ట్ అందుకనే మనం సపోర్ట్ చేస్తున్నాం. మనం అన్న ఎన్ని సీజన్స్ తెలుగు వాళ్ళ సీజన్ గెలిపిస్తా, తెలుగు వాళ్ళే కామన్ మ్యాన్ గెలిపిస్తా. మరి దెబ్బేసింది ప్రశాంత్, అది నా సంబంధం లేదు. అది నా సంబంధం లేదు. అది గెలిపించడం వరకే నా బాధ్యత. తర్వాత ఏం చేస్తుంది మనకేం సంబంధం లేదు. ఇప్పుడు మొన్న జూబ్లీస్ లో ఎన్నికలు జరిగినాయి, ఓటేసే వరకే మన బాధ్యత. ఆయన తర్వాత ఏం చేశాడు అనేది మనం ఏం చెప్పగలుగుతాం చెప్పు? గెలిపించడం వరకే మన బాధ్యత, అవునా కదా? గెలిపించేదేదో మంచోళ్ళని గెలిపి అని అంటారు ప్రజలు. మంచోళ్ళని చెప్పేది గెలిపించినాం కదా. ప్రశాంత్ ఎట్లా మరి అట్లా చేసింది? మరి ఉన్న మంచోడనే గెలిపించినాం కదా. గెలిచిన తర్వాత అట్లయితే మాకు తెలియదు కదా. అది తర్వాత మాట్లాడుకున్నాం. నా విషయం తర్వాత మాట్లాడుకున్నాం. ఇప్పుడు బిగ్ బాస్ నడుస్తుంది కాబట్టి జై జవాన్ జై కిసాన్, ఐ లవ్ యూ తెలుగు. చెప్పండి, ఇంకేమన్నా మాట్లాడారు? ఇప్పుడు ఆయన ఏదైతే అన్నాడో అంతకు 100 రెట్లు ఎక్కువ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నేనేం చేస్తా? ఒక లేనోడు మన సపోజ్ ఆయన చెప్పులు లేవు, ఆల్రెడీ సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్ళందరూ చెప్పులు ఉన్నాయి, చెప్పులు కొనుక్కుంటాడు. ఏదైనా కానీ ఒక కామన్ మ్యాన్ గా పోయిండు, సపోర్ట్ చేసినాం అంతే. పవన్ కళ్యాణ్ కూడా పోయి పిఠాపురం పోయి ఇల్లు తిరిగి ఓట్లు వేయించిన నేను. అట్లని లేదు, మన వంతు అంతే. అదే నేను ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఏదైతే పవన్ కళ్యాణ్ అన్నాడో ఆయన చెప్పిన దానికంటే 100 రెట్లు ఎక్కువ చేయాలని చెప్పేసి. మరి ఎందుకన్నా పోలీసులు చూడని కూడా చూడలే తెలుసా? మమ్మల్ని పిచ్చుకోకలు కుట్టిన జరిపే రాత్రి
పల్ల ప్రశాంత్ దేనికి చేసిన కారణం పనికి అంటారు అట్లా? సమాధానం చెప్పు. అది తెలియదు అసలు నాకు. వాళ్ళు లేపింది మీడియా పరం కదా, మనం కదా, మరి ఎందుకు అట్లా చేస్తున్నారు? అందరూ సపోర్ట్ చేస్తేనే ఎవరైనా గెలుస్తారు. అంటే అందరు సపోర్ట్ చేస్తేనే ఎవరైనా గెలుస్తారు అంటున్నా. గెలుస్తారన్నా, గెలిపించారు. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు మనం గెలిపించా, మరి చూసే అవకాశం ఉండాలి కదా. వాళ్ళు పోయినసారి బస్సులు వాళ్ళ కొట్టినట్టు ఏమన్నా అవకాశం ఉందని చెప్పేసి ముందు జాగ్రత్త పడి ఉంటారు పోలీసు వాళ్ళు. అంతే. వాళ్ళ ఇప్పుడు మీ డ్యూటీ మీరు చేస్తున్నారు కదా, వాళ్ళ డ్యూటీ కూడా వాళ్ళు చేయొచ్చు. అందరు తప్పేం లేదు కదా. ఇప్పుడు కర్ణాటక సినిమాలో నీకు నటించమని అవకాశం వస్తే మీరు నటించరా? నేను నటించాను అన్న. రోజుకి తెలుగులో 50,000 నటిస్తా. ఇస్తాను, నటించాలా? నేను ఐ లవ్ తెలుగు, నేను తెలుగులో నటిస్తా. సరేలేనా, చూద్దాం. క్యాండిడేట్ సార్ కదా. బిగ్ బాస్ కి వెళ్తున్నాను నెక్స్ట్ సీజన్ 100%. 100%. బిగ్ బాస్ 10 విన్నర్ నేనే. బిగ్ బాస్ కి విన్నారా? అన్న సరే, ఆ టాపిక్ అయిపోయింది. ఈ సినిమా ఉంది కదా, ఓ ఆ సినిమా రాకేష్ మీరు వాళ్ళ ఫ్రెండ్ ఆడు మాట్లాడమన్నాడు. తెచ్చిన మీరే సపోర్ట్ చేస్తారు. అది స్టార్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.